మీరు ఈ సంగతులను ఎరిగి వీటిని చేసిన ఎడల మీరు ధన్యులగుదురు. యోహాను సువార్త 13:17. క్రైస్తవ విశ్వాసాన్ని బోధించేవారు, ప్రకటించేవారు తాము ప్రకటించే దానిని ఆచరించాలి. వారు సత్యానికి ఒక సజీవ సాక్ష్యంగా లోకానికి తమను తాము చూపించుకోవాలి. వాక్యము ఆయన ప్రజల జీవితాలలో శరీరధారిగా మారాలన్నదే దేవుని చిత్తము. లోకము మాటల కంటే చర్యల ద్వారా ఎక్కువగా ప్రభావితమవుతుంది. నేను ఏ రోజైనా ఒక ప్రసంగాన్ని వినడము కంటే చూడడానికే ఇష్టపడతాను అని వ్రాసింది ఎడ్గార్ గెస్ట్. ప్రసిద్ధమైన ఒక హేళన ఉంది. నీవు ఎవరో అనేది ఎంత బిగ్గరగా మాట్లాడుతుందంటే నీవు ఏమి చెబుతున్నావో నేను వినలేకపోతున్నాను. ఒక ప్రసంగికుని గురించి ఇలా చెప్పబడింది. అతను ప్రసంగ పీఠంపై ఉన్నప్పుడు అతను దానిని ఎప్పటికీ విడిచిపెట్టకూడదని ప్రజలు కోరుకునేవారు. కానీ అతను ప్రసంగపీఠం నుండి దిగినప్పుడు అతను దానిలోకి మళ్ళీ ఎన్నడూ ప్రవేశించకూడదని కూడా ప్రజలు కోరుకునేవారు. హెచ్ఏ ఐరన్సెడ్ అన్నాడు, జీవితం వలె పెదవులను మరేది మూయలేదు. అదేవిధంగా హెన్రీ డ్రమ్మడ్ ఎలా వ్రాశాడు, మనిషే సందేశం. కార్టెల్ తన సాక్ష్యాన్ని జోడించాడు. వాస్తవాల యుగంలో దేవుని పక్షాన చెప్పే ఉత్తమ వాదన పవిత్రమైన జీవనమే. వాటి వెనుక ఒక మనిషి ఉన్నప్పుడే ఆ మాటలకు విలువ ఉంటుంది. ఈ స్టాన్లీ జోన్స్ అన్నాడు, వాక్యము మన ద్వారా శక్తిగా మారకముందు అది మనలో శరీరధారిగా మారాలి. నేను సరైన దాన్ని ప్రకటించి దాని ప్రకారము జీవించకపోతే నేను దేవుని గురించి ఒక అసత్యాన్ని చెబుతున్నాను అన్నాడు ఆస్వాల్డ్ చాంబర్స్. అయితే ప్రభు అయిన యేసుక్రీస్తు మాత్రమే తాను బోధించేదానికి సంపూర్ణముగా శరీరధారి అయినవాడని మనకు తెలుసు. ఆయన సందేశానికి ఆయన జీవితానికి మధ్య ఏమాత్రం వైరుధ్యం లేదు. యూదులు ఆయనను నీవు ఎవడవు అని అడిగినప్పుడు ఆయన మొదలు నేను మీతో ఏమి చెప్పితునో అదే అని ఆయన జవాబిచ్చాడు. యోహాను సువార్త 8:25 గమనించండి. ఆయన ప్రవర్తన ఆయన వాదనలకు అనుగుణంగా ఉంది. మనది కూడా క్రమంగా అలా ఉండాలి. ఇద్దరు అన్నదమ్ములు డాక్టర్లు, ఒకరు ప్రసంగికుడు మరియు మరొకడు వైద్యుడు. ఒకరోజు ఒక సమస్యలో ఉన్న స్త్రీ వీరిద్దరూ ఉండే గృహానికి వచ్చింది. కానీ అక్కడ నివసించేది ఏ డాక్టరో ఆమెకు ఖచ్చితంగా తెలియదు. ప్రసంగికుడు తలుపు తెరిచినప్పుడు ఆమె, మీరు ప్రసంగించే డాక్టరా లేక ఆచరించే డాక్టరా అని అడిగింది. ఆ ప్రశ్న తాను బోధించేదానికి ఒక సజీవ ఉదాహరణగా ఉండవలసిన ఆవశ్యకతను తెలిపేదిగా అతనిపై అది కొత్త ముద్రను వేసింది. ప్రియమైన స్నేహితులారా, మనము సజీవ సాక్షులుగా లోకానికి మనలను మనము చూపించుకోవాలి.